కాంతా 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 పెద్ద మనిషి చూసావా? అప్పు కోసం ఆవేశాలు తిరిగాడు. తీరా మనిషి కనబడితే పారిపోయాడు చింత. ఏం చేస్తాడు పాపం, చేతిలో డబ్బు లేదేమో. సరేలే, నువ్వెక్కడికి? ఆఫీస్కేనా? నీకోసం వచ్చాను. నా కోసమా? నువ్వా? ఏం చేస్తాను, ఇన్నాళ్ళు కాబూలి వాళ్ళ దగ్గర అప్పు చేయకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు తప్పలేదు. మా అమ్మ దినకార్యానికి 500 రూపాయలు కావాలి. సరేలే, అడ్రస్. సత్యం బయలు ఎక్కడా? ఏ సత్యం? అదే షుగర్ ఫ్యాక్టరీలో పనిచేయట్లా? ఆ సత్యం గారా? అదిగో అదే. చూడండి, ఇంట్లో చాలా చేస్తున్నాడు. సత్యం సాబ్, ముందు వాడిని బయట పోమను. అరే డబ్బు కావాలని నేనే రమ్మన్నాను. వాడు ఒక వాడు డబ్బు పోతుంది, అప్పుడు ఇంట్లో వస్తానే పడుకో. అవును, నేను దరిద్రులనే. పెళ్ళాం పిల్లల్ని ఊళ్ళో వదిలేసి ఉన్న డబ్బంతా ఊళ్ళో అందరికీ అప్పులు ఇస్తాం కదమ్మా. దరిద్రులనే. అన్నయ్య అన్నయ్య, వీళ్ళు ఇలా మాట్లాడుతూనే పిల్లల్ని ఊటలో వేసుకొని పోతారు. ముందు వాడిని బయట పోమను. జానకి. చెప్పు రాను సార్, ఒక్కసారి బేటాను చూసి వెళ్ళిపోతాను సార్. బేటానా అంటే మా రాజేనా? అవును సార్. ఎందుకు? ఊరికే చూసి వెళ్ళిపోతాను సార్. అలాగే బాబు, అంతే సార్. ఏమీ లేచాను, మన రాజాని ఒకసారి చూసి వెళ్ళిపోతాను. అసలు వీడెవడు? మన బాబు వీడికి అవసరం ఏంటి? ఏదో పాపం. ఏంటండి పాపం? పిల్లల్ని చూసి వీడు ఓర్చుకోలేరు. ఏ మందు అయితే తీసుకుపోతారండి. జానకి. అవునండి, వీడు దేశాన్ని అమ్ముకుంటారు. అవసరమైతే పిల్లల కోసం ప్రాణాలు కూడా తీస్తారండి. వీళ్ళకి ప్రేమ ఏమిటి, పాపం ఏమిటండి? కాదమ్మా, పిల్లల్ని భయపెట్టి చెప్పు చేతల్లో ఉంచుకోవడానికి పెద్దవాళ్ళు మా పేరు అలా వాడుకుంటారు తల్లి. అది నిజం కాదమ్మా. నువ్వేమీ చెప్పక్కర్లేదు, నీ గురించి మాకు బాగా తెలుసు. ఏది తెలుసు తల్లి, మేం మనుషులం కాదని తెలుసు. పులి మనుషుల్ని చంపుకు తింటుందని తెలుసు. అంతేగాని పులి కూడా పిల్లల్ని పెడుతుందని, ప్రేమతో పెంచుతుందన్న సంగతి తెలుసు. తెలియదు. ఎందుకు? రూపం చూసి భయపడతారు కనుక. లోకంలో ఎంతో మంది ఉండగా నా బిడ్డ కోసం ఎందుకు రావాలి? నేను అలాంటి బిడ్డనే కన్న తండ్రి కనుక నాకు కన్న ప్రేమ అంటే ఏంటో తెలుసునమ్మా. అమ్మా, లోకంలో మనిషిని పోలిన మనిషి ఉంటాడంటే మనం నమ్మం. కానీ అదే ముఖం, అదే బిడ్డ. సత్యబాబు, అమ్మా చూడ, నా బిడ్డమ్మా. వాడు నా బేటాబాయ్.
ఈ రోజు నీ బయటను చూసి 20 ఏళ్ల నాటి మాట వెళ్ళిపోతావురా బిడ్డ, ఒక్క మాటగా చెప్పకుండా వెళ్ళిపోతావురా? వచ్చే జన్మలో నేను నీకు బిడ్డనే పుట్టి నువ్వు 10 ఏళ్ళకు పోతే నేను 5 ఏళ్ళకే పోతాను రా. అప్పుడు కానీ తెలుసు రాదు నేను ఇప్పుడు పడే బాధ నీకు. అమ్మా, నేను నీ బిడ్డని ఎత్తుకుపోవడానికి రాలేదమ్మా, ఒక్కసారి ఎత్తుకుని ముద్దు పెట్టుకుపోవడానికి వచ్చానమ్మా. ఎప్పుడు రా? రోజు ఫోటోలు చూసే బిడ్డని ఒక్కసారి ప్రాణం ఉన్న ఫోటోలు చూసిపోదాం వచ్చాడమ్మా. ఎప్పుడు రా? ఎప్పుడు రాను సరే, ఎప్పుడు రాను రా? కాంస, నువ్వు ఎప్పుడైనా రావచ్చు. ఈ బిడ్డ నీ బిడ్డ అనుకో కాంస. నీకు తెలుసు సార్, అమ్మకి తెలుసు. కాబోలోడు మీ ఇంటికి వస్తే మీరు పక్కింటోడి లోపం అయిపోతారు సార్. వద్దు సార్. అక్కర్లేదు, నువ్వు తప్పకుంటారా? ఎవరైనా కూడా పర్వాలేదు, నువ్వు తప్పకుండా రాకంట. తప్పకుండా నువ్వు చెప్తే ఆ రోజు వస్తానమ్మా, రోజు వస్తాను. వస్తాను నారాయణ